నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 12 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పరిశ్రమలు తెచ్చే బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలదేనని వ్యాఖ్య. ఉపాధి హామీ శ్రామికులకు 3 నుంచి 30 లక్షల వరకు ప్రమాద బీమా. ఎస్బీఐతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుందన్న పవన్. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం. 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో పగడ్బందీగా ఏర్పాట్లు. మద్యం కుంభకోణం కేసులో రేపటి నుంచి సిఐడి కస్టడీకి రాజ్ కేసిరెడ్డి. పిఏ దిలీప్ను చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మనుషులు రోబోల్లా మారకూడదన్న ప్రధాని. సమాజ సున్నితత్వాన్ని కాపాడాలని వేవ్స్ వేదికపై వ్యాఖ్య. దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే సంకల్పమన్న అమిత్ షా. భారత్కు అన్ని దేశాలు అండగా నిలుస్తున్నాయని ప్రకటన. ఉగ్రదాడిపై విశ్రాంత జడ్జితో విచారించాలన్న పిటిషనర్పై సుప్రీం ఆగ్రహం. సైన్యం స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా అనే ఘాటు ప్రశ్న.